ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా ఆచూకీ కనపడకపోయినా మనం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంటామని చెప్పొచ్చు. అలాంటిది పోలీసులు పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు బాధ్యత రహితంగా ఆ కేస్‌ని ఫైల్ చేసి వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళని బాధ్యత రహితంగా వాళ్ళని గుర్తిస్తారని చెప్పొచ్చు. సో, ఈ నేపథ్యంలోనే పోలీసులది పక్కన పెడితే ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబులే మిస్ అవ్వడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది సుబ్బారావు అనే కానిస్టేబుల్ ఏలూరు జిల్లాలో కనిపించకుండా పోవడం ఒక సంచలనంగా మారింది. సో మరి ఈ నేపథ్యంలో ఎవరైతే సుబ్బారావు అనే కానిస్టేబుల్ జంగారెడ్డిగూడెంలోని కామవరపుకోటలోని నరసరావుపురం పోలీస్ స్టేషన్ లో అయితే విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బుట్టాయిగూడెం నుంచి ఆయన రాత్రికి వచ్చిన తర్వాత విధులు నిర్వహించిన తర్వాత ఆయన ఫోన్ సిగ్నల్ అయితే కట్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఆందోళన చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అంటే ఎవరైతే మిస్ అయ్యారో కానిస్టేబుల్ అసలు అతని వెనకాల రీజన్ ఏంటి, ఏమైనా కక్ష సాధింపులు ఉన్నాయా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఎవరైతే ఒక వ్యక్తి అనుమానితుడుగా ఉన్నాడో ఆ నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అనుమానంగా ఉన్న ఒక యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అలాంటిది డ్రోన్ కెమెరాల ద్వారా అంటే వేరే ఎవరైనా మిస్ అవుతే అది పక్కన పెడితే ఏకంగా కానిస్టేబుల్ మిస్ అవ్వడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో కారణాలు ఏదైనా అసలు ఆ కానిస్టేబుల్ మిస్ అయిన నేపథ్యంలో ఫోన్ సిగ్నల్ ఎందుకు కట్ అయింది అనే విషయంపై ఎక్కడైతే ఆ కామవరపు కోట ఉందో నరసరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్సిడెంట్ చూసుకుంటే గనక ఏలూరులో కలకలంగా మారింది. అలాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చారన్నట్టు తెలుస్తుంది. పర్సనల్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సో మరి ఏ కారణంగా అంటే ఫోన్ సిగ్నల్ కట్ అవడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఈ విషయంలో చూసుకుంటే కనుక ఒక కానిస్టేబుల్ మిస్ అవ్వడం నిజంగానే ఒక సంచలనంగా మారింది ఏలూరు జిల్లాలో. సో మరి అసలు కానిస్టేబుల్ కి డీటెయిల్స్ ఏంటి, మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ఏపీలో కలకలం రేపుతున్న కానిస్టేబుల్ అదృశ్యం, ఫోన్ సిగ్నల్ కట్. సో ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్ అదృశ్యం కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం డివిజన్ కామవరపుకోట టి నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బి సుబ్బారావు విధులు నిర్వహిస్తున్నారు. సో గత 2 ఏళ్లుగా ఆయన అక్కడే పనిచేస్తున్నారు. కామవరపుకోటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులో నివాసం ఉంటున్నారు. సో శుక్రవారం బుట్టాయిగూడెం నుంచి వచ్చి ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించారు. అనంతరం సుబ్బారావు ఫోన్ సిగ్నల్ కట్ అయింది. సో నేపథ్యంలో చూసుకుంటే అంటే ఎవరు మిస్ అయినా కూడా అంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంటాం, కనిపించకపోయినా కూడా కేసు ఫైల్ చేస్తుంటాం, పోలీసు వాళ్ళకి మనము చెప్పుకుంటుంటామని చెప్పొచ్చు. అలాంటిది ఒక కానిస్టేబుల్ మిస్ అవ్వడం నిజంగానే ఒక సంచలనంగా మారింది. అలాంటిది ఏలూరు జిల్లాలో సుబ్బారావు అనే వ్యక్తి కానిస్టేబుల్ మిస్ అవ్వడం నిజంగానే ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు. సో సుబ్బారావు అని చూసుకుంటే గనక జంగారెడ్డిగూడెంలోని కామవరపుకోటలో నరసాపురం పోలీస్ స్టేషన్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అలాంటిది 2 సంవత్సరాలుగా ఆయన ఆ పోలీస్ స్టేషన్ లోనే పనిచేస్తున్నారని చెప్పొచ్చు. సో కామవరపుకోటలో ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కూడా నివసిస్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మొన్న రాత్రి ఆయన విధులు అయితే నిర్వర్తిస్తున్నారు. అలాంటిది బుట్టాయిగూడెం నుంచి ఆయన విధులు నిర్వర్తించినప్పుడు బయటికి రాగా ఆయన ఫోన్ సిగ్నల్ అయితే కట్ అయినట్టు తెలుస్తుంది. సో ఫోన్ సిగ్నల్ కట్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన సమాచారం కానివ్వండి లేకపోతే ఆయన దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ కూడా రాకుండా పోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో అప్పటి నుంచి అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ శనివారం సాయంత్రం కామవరపుకోట తడికెలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కామవరపుకోటకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సో సుబ్బారావు ఫోన్ సిగ్నల్ ఆగిపోయిన ప్రాంతాలతో పాటు టి నరసాపురం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సో అలాంటిది సుబ్బారావు ఫోన్ సిగ్నల్ కట్ అయిన తర్వాత ఆ పరిసరాల ప్రాంతం కానివ్వండి అంటే నరసాపురం పోలీస్ స్టేషన్ కానివ్వండి లేకపోతే కామవరపుకోటలో కూడా ఎక్కడైతే
సిగ్నల్ కట్ అయిందో అక్కడ కూడా పోలీసులు అయితే ఆచూకీ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. సో అక్కడ అనుమానితంగా ఉన్న ఒక వ్యక్తిని, ఒక యువకుడిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాంటిది డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడైతే పరిసర ప్రాంతాలు ఉన్నారో అక్కడ కూడా వాళ్ళు వెతుకుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఈ కేసు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది పోలీసులు చేస్తూ ఉంటారు, పోలీసులు దొంగల్ని చేసుకుంటూ ఉంటారు, లేకపోతే కనిపించే వాళ్ళని చేసి పట్టుకుంటారని చెప్పొచ్చు. అలాంటిది ఒక కానిస్టేబుల్ నే పోలీసులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసు ఏలూరు జిల్లాలో అయితే జరిగింది. అలాంటిది ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు తీసుకుంటారు. అండ్ అలాగే ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ ఏదైనా ఆయన కక్ష సాధింపులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే విషయాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి పోలీసులు అయితే సేకరిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఎవరైతే అనుమానితంగా కనిపించారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీస్టేబుల్ మిస్సింగ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు అయితే డ్రోన్ కెమెరాల ద్వారా అయితే తన గురించి వెతుకుతున్నారని చెప్పొచ్చు. సో ఇంకా ఇప్పటి వరకు అయితే తనకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాను మరి ఎలాంటి సమాచారం వస్తుందో, మరి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో వేచి చూడాల్సిందే.